నేను శ్రీలక్ష్మి మేడం 4 మంత్స్ నుంచి పరిచయం మేడంకి కూడా. సో మేడం వాళ్ళ ఈ ఉద్యమం సోలార్ దాని గురించి రిలేటెడ్ అయ్యి దాని సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద సోలార్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనే దాని మీద మేడంతో కలిసి మేము వర్క్ చేస్తున్నాం. ఇది మళ్ళీ ఎఫ్బీ హౌస్లో ఏంటంటే ఎంఎస్ఎంఈని ఎందుకు తీసుకోవాలంటే ఆల్ ఎంఎస్ఎంఈస్ మీరు ఎంఎస్ఎంఈ పోర్టల్లోకి వెళ్తే కొన్ని లక్షల ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, కానీ చాలా మీ చుట్టుపక్కలే చూడొచ్చు అందరికి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఎవరికి బిజినెస్ అనేది ఎక్కువ జరగకుండా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ తెలియకపోవచ్చు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళందరూ మెంబర్స్ చేసినప్పుడు త్రూ అవుట్ ఇండియా దాంట్లో మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళ ఓన్ మార్కెటింగ్ ఒకటి పెరుగుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న 6 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో అగ్రి రిలేటెడ్ ఆ ఎంఎస్ఎంఈ ఉందనుకోండి, వాళ్ళకి అక్కడ యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమయ్యో దానికి రిలేట్ చేసి వాళ్ళని వర్క్ చేయిస్తాం. ఈ ఎంఎస్ఎంఈ అన్నిటితో కలిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీరు వినే ఉంటారు. సో ఒక 20 ఎంఎస్ఎంఈస్ 25 ఎంఎస్ఎంఈస్ కలిపి ఒక ప్రాజెక్ట్ మీద వాళ్ళు చేసినప్పుడు సిడిపి ప్రోగ్రామ్ కింద దానికి ఎంఎస్ఎంఈ ఫండింగ్ ఇస్తుంది. సో వీటన్నిటి కోసమని ఈ ఎంఎస్ఎంఈ డివిజన్ అనేది ఫామ్ చేసి దాంట్లో మెంబర్స్ని ఎవరైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళని మాత్రమే తీసుకొని ఆల్రెడీ బిజినెస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని ఆ గ్రూప్లో ఫామ్ చేస్తాము. దీనివల్ల వాళ్ళ బిజినెస్ పాన్ ఇండియా డెవలప్ అవుతుంది. వాళ్ళకంటే ఒకవేళ ఈ బిజినెస్తో రన్ చేయలేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి, దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీంట్లో ఎస్హెచ్జిలో ఉమెన్ ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్న ఉమెన్కి కూడా ఎంపవర్మెంట్ జరుగుతుందని అది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా ఈ ఎంఎస్ఎంఈ గ్రూప్ని తయారు చేసి. ఎంఎస్ఎంఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఉండాలా మేము? మాకుంది, నేను చేపిస్తుంటామని. ఏదైనా బిజినెస్ ఒక 4 లైసెన్స్లు ఇప్పిస్తుంటాం ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పిఎంఈజీ లోకల్ లైసెన్స్ అవన్నీ ఇప్పిస్తుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఇక్కడ మీరందరూ వచ్చిన్నారు కదా, ఉదయ్ భాస్కర్ సార్కి 10 days బ్యాకే 2 stunts వేశారు. థర్డ్ది కూడా క్లాట్ పట్టుకోలేక బైపాస్కి వెళ్ళాల్సింది కూడా చేయలేమని చెప్పి స్టంట్స్ వేశారు. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నిమిషం మార్నింగ్ 7 కాదు 4 o'clock నుంచి నైట్ 9:30 వరకు అందరితో డిఫరెంట్ జూమ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం అయితే దాని గురించి వర్రీ అవుతున్నాం. ఇందాక అందుకే నాకు తిట్లు పడ్డాయి కొంచెం మాట్లాడద్దంటే. సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా ఎక్కువ మన ఉదయ్ భాస్కర్ సార్కి. యాక్చువల్గా నా గురించి ఒక్క నిమిషమే చెప్తా. నా పేరు శ్రీలక్ష్మి. నేను 2006 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ డిఐ అని ఉంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. దానికి నేను మెంటర్గా ఉన్నాను 2006 నుంచి 2023 వరకు, అంటే 20 years. ఇప్పుడు కూడా స్టిల్ ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లో నేను మెంటర్గా ఉన్నాను. సో దీంట్లో మేము ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉమెన్ అనుకోండి, యూత్ అనుకోండి, వాళ్ళ అకార్డింగ్ టు దేర్ ప్యాషన్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే బూమింగ్ ఉందో, మేము గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఇప్పుడు బూమింగ్ ఉందండి. సో ఈ గ్రీన్ ఎనర్జీలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎమర్జింగ్ ట్రెండ్స్, ఆ ట్రెండ్స్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తాం మార్కెట్లో ఇలాంటి స్కోప్ ఉంది, ఇఫ్ యూ ట్రైన్ ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్ ఆర్ జాబ్ రోల్ మీకు ఇలాంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ముందు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, దాని తర్వాత పర్టికులర్ స్కిల్లో వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలంటేనేమో వాళ్ళకి గవర్నమెంట్తో అప్రోచ్ చేసి వాళ్ళకి డిపిఆర్స్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయటం కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని అప్రైజ్ చేయించడం బ్యాంకర్స్ కూడా వస్తారు, వచ్చి ఇక్కడ కూర్చొని ప్రాజెక్ట్ కనుక నచ్చింది అనుకోండి, వితౌట్ సెక్యూరిటీ అంటే కొలెక్టరల్ సెక్యూరిటీ లేకుండా కొలెక్టరల్ ఫ్రీ లోన్ అండర్ సిజిటిఎంఎస్సి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో వాళ్ళని రికమెండ్ చేసి వితౌట్ సెక్యూరిటీ కూడా మా దగ్గర మేడం చెప్పినట్టు పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీస్ అనుకోండి, సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా మా దగ్గర 2006-08లోనే మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు పెట్టారు. సో ఇలాగా నేను ఎంఎస్ఎంఈడిఐ, నిన్స్మి, నిస్బర్డ్, రూర్బన్ మిషన్ అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్, దాని కింద ఒక 60 మెంబర్స్ని ఇప్పుడు ఒక బ్లౌజ్ అంటే అబ్బాయిలు కాదు, మీరు కూడా గవర్నమెంట్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, సో హ్యాండీక్రాఫ్ట్స్కి హ్యాండ్లూమ్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, హ్యాండ్ వర్క్స్ కూడా. సో అలాగా మేము ఒక క్లస్టర్ అంటే బ్యాక్వర్డ్ క్లస్టర్ గవర్నమెంట్ ఒక 4 ఐడెంటిఫై చేసింది ఆంధ్రాలో. ఆ 4లో ఒకటి వచ్చి వినుకొండ దగ్గర నూజెండ్ల అనే ఊరు, అక్కడ 60 మెంబర్స్ లేడీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మగ్గం వర్క్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్ దాని మీద మేము ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి మగ్గం అంటే దాని కాస్ట్ వచ్చి 2500 to 3000 ఉంటుంది, రా మెటీరియల్ కూడా చాలా తక్కువ ఉంటుంది.
బట్ దే కెన్ ఎర్న్ పర్ డే వచ్చి 1000 నుంచి 3000 దాకా ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అలాగా మేము ఉమెన్ని ఎంపవర్ చేసి అలాగా హ్యాండ్ వర్క్స్ నేర్పించాము, హ్యాండీక్రాఫ్ట్స్ నేర్పించాము. నేను ఉమెన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని దాంట్లో MOT డివిజన్ అని ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. దాంట్లో టెక్స్టైల్స్ డివిజన్లో హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఓకే, టెక్స్టైల్స్లో జూట్ బ్యాగ్స్, ఈ 3 వాటి మీద నేను వికీ అనే దాంట్లో స్టేట్ లెవెల్ చైర్పర్సన్గా కూడా వర్క్ చేశాను. ప్రజెంట్ నేను నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అని అఫిలియేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి ఏపీ స్టేట్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఇప్పుడు నేచర్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే మేము ఉద్యమం అని ఒకటి స్టార్ట్ చేసాం, ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ అని.